ఈ దినమున మనము ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాము. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 12వ వచనం. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును విప్పబడెను, మరియు జీవ గ్రంథమును మరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథములు జీవ గ్రంథమును మరియు జీవ గ్రంథము అను వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. ఆమేన్, హల్లెలూయా. గ్రంథములు విప్పబడెను. ఈ గ్రంథములు విప్పబడినప్పుడు ఆ గ్రంథములో నీ పేరు ఉన్నదా లేదా అనేటువంటిది నీవు పరిశీలన చేసుకోవాలి. ఆ గ్రంథములో నీ పేరుందా లేదా అనేటువంటిది నీకు అర్థమవుతుంది, తెలుసుకోగలుగుతావు. మొట్టమొదటగా గ్రంథములో నీ పేరు లిఖింపబడింది అనేటువంటి విషయాన్ని నువ్వు ఎలా తెలుసుకుంటున్నావు అంటే, లూకా సువార్త 10వ అధ్యాయము 20వ వచనాన్ని మీరు చదివితే, అయినను దెయ్యములకు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పాను. కాబట్టి దెయ్యములు నీకు లోబడుచున్నవని సంతోషింపక అంటే ఏం జరుగుతుంది? ఇప్పుడు మిమ్మల్ని చూస్తే దెయ్యాలు ఏమవుతాయి? పారిపోవాలి. కాబట్టి దెయ్యాలు పారిపోతున్నాయి అంటే అప్పుడు మీరేమనుకోవాలి? పరలోకంలో నా పేరు రాయబడింది అని మీరు తెలుసుకోగలుగుతారు. హల్లెలూయా. ఎందుకని లోబడుతున్నాయి అంటే 18వ వచనం 19వ వచనం చూడమ్మా. ఆయన సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుట చూచితిని. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీద మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. ఏదియు మీకు ఎంత మాత్రమును హాని చేయదు. ఆమేన్, ఆమేన్. ఈ పదాలు జాగ్రత్తగా మీరు పరిశీలన చెయ్యండి. దెయ్యాలు సహితము నీ నామమున మాకు లోబడుతున్నాయని శిష్యులు వచ్చి 70 మంది శిష్యులు వచ్చి చెప్తున్నారు. అప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు? ఇదిగో సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూచితిని. అంటే ఈడ దెయ్యం పడిపోయింది అని అంటే వాడి పవర్ ఆకాశము నుండి, వాళ్ళు ఎక్కడున్నారు? మూడో ఆకాశం. ప్రభు క్షమించుగాక. ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహము. కాబట్టి ఇప్పుడు దెయ్యాలు ఎక్కడున్నాయి అంటే ఆకాశంలోనే ఉన్నాయి, ఆకాశ మండలములో ఉన్నాయి. ఇప్పుడు ఆకాశ మండలములో ఉన్నాయి. ఎప్పుడైతే దెయ్యాలు పారిపోతున్నాయో వెంటనే ఏం జరుగుతుందట? సాతాను మెరుపు వలె పాడిపోతున్నా. అప్పుడప్పుడు నేను కూడా చూస్తున్నాను ఆ విషయాన్ని. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక మెరుపు అట్లా టక్కన పడిపోవటం అనేటువంటిది నాకు అర్థమవుతుంది, చూస్తున్నాను నేను. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి మనకు ఆయన ఒక అధికారం ఇచ్చాను అన్నాడు. శత్రువు బలమంతటి మీద మీకు అధికారం అనుగ్రహించాను. మళ్ళా ఏమంటున్నాడు? హాని చేయదు. ఆమేన్, హల్లెలూయా. ఈ పదాన్ని మీరు నోట్ చేసుకోవాలి. ఏదియు మీకెంత మాత్రమును హాని
హాని చేయదు. ఈ మాటను మీరు నమ్ముచున్నారా? Yes, Lord, నేను నమ్ముతున్నాను. అయితే ఇక దెయ్యం నన్ను అట్ట చేసింది, దెయ్యం ఇట్ట చేసింది అని చెప్పుతారా? లేదు. ఏది మీకెంత మాత్రమును హాని చేయదు. చేయదు. కొత్త బెదిరింపులే, ఏమీ చేయజాలదు. ఎందుకంటే దాని బలమంతటి మీద మీకు అధికారము ఆయన ఇచ్చి ఉన్నాడు. అనుగ్రహించాడు. కాబట్టి ఆయన మీకు అధికారం అనుగ్రహించాడు. ఈ అధికారం అనేటువంటిది మీరు మార్కు 16:16 ఒకసారి చదివి చూడండి. నమ్మిన వారి వల్ల ఈ సూచక క్రియ. చదువు. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏమనగా నా నామమున దెయ్యములు వెళ్ళగొట్టుదురు, నా నామమున దెయ్యములను వెళ్ళగొట్టుదురు. ఇందాక చెప్పబడింది కూడా అదే. కాబట్టి నా నామాన మీరు దెయ్యములను వెళ్ళగొట్టుదురు. తర్వాత ఏం చేస్తారు? క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకుందురు, మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పాను. ఆమేన్. పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రువు బలమంతటి మీద మీకు అధికారం అనుగ్రహించాడు. ఎప్పుడు ఇచ్చాడు? ఆయన నమ్మి విశ్వసించడం ద్వారా. ఆమేన్, హల్లెలూయా. మీరు విశ్వసించిన వారై మీరు నమ్మినటువంటి వాళ్ళు గనకైతే మీకు ఈ అధికారం ఆయన అనుగ్రహించాడు. ఈ అధికారాన్ని మీరు ఎప్పుడైతే ఉపయోగించుకొని అపవాది బలమంతటి మీద కూడా మీకు అధికారం ఇచ్చాడు. ఆ అధికారాన్ని మీరు వినియోగించుకొని వాటిని మీరు పారద్రోలగలిగినప్పుడు ఆయన ఏం చెప్పాడు? శత్రువుని మీ పాదముల క్రింద చితక త్రొక్కిస్తాను, శీఘ్రముగా మీ పాదముల క్రింద సాతానుని చితక త్రొక్కిస్తాను అన్నాడు. ఇదే త్రొక్కించడం. కాబట్టి నువ్వు నమ్మావు గనక ఆ అధికారము నీకు అనుగ్రహించబడింది. వాణ్ణి మీ పాదముల క్రింద ఆయన త్రొక్కిస్తున్నాడు. అవి పారిపోతున్నాయి, లోబడిపోతున్నాయి. ఈ సందర్భంలోనే ఇప్పుడు మీ పేరులు జీవ గ్రంథములో లిఖింపబడి పరలోకమందును వ్రాయబడినవి. హల్లెలూయా. సారీ. కాబట్టి పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడు. హల్లెలూయా. కాబట్టి మీ పేర్లు పరలోకములో రాయబడ్డాయి. పరలోకములో రాయబడ్డాయి కదా అని ఇక ఈ వ్యక్తులు ఇష్టం వచ్చినట్టుగా మరలా పాప జీవితము గనక కొనసాగిస్తే తుడుపు పెట్టబడతాయి. నిర్గమకాండము 32వ అధ్యాయము 32, 33 వచనాలు చదివితే నిర్గమకాండము 32వ అధ్యాయం 31 చదవడం. అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అయ్యా, ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి, వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకొనిరి. అయ్యో, నీవు వారి పాపములను ఒకవేళ పరిహరించితివా? లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బతిమాలు కొనుచున్నాను అని. అందుకు యెహోవా, ఎవడు నా ఎదుట పాపము చేసినో వానిని నా గ్రంథములో నుండి తుడిచివేయుదును. అయ్యో, వాని నా గ్రంథములో నుండి తుడిచి వేయుదును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గమనించారా? నీవెప్పుడైతే విశ్వసించావో, ఆయన నామమందు నమ్మిక ఉంచావో, ఆయన చేసిన కార్యముల పట్ల నీవు నమ్మిక ఉంచావో, అప్పుడేమో
ఆయన నీకు శత్రువు బలమంతటి మీద కూడా అధికారం ఇస్తున్నాడు. సాతానుని నీ పాదముల క్రింద త్రొక్కిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే మరలా నీవు పాపము గనక చేశావో అప్పుడేమైంది? నీ పేరు అక్కడ గ్రంథములో రాయబడి ఉంది పరలోకములో. ఎప్పుడైతే నీవు పాపము గనక చేశావో, విగ్రహారాధన మొన్న చెప్పుకున్నాం కదా, మీ శరీర అవయవాలని చెప్పి 5 వాటిని మీరు చంపకుండా గనక వాటికి లోబడిపోయి ఉంటే, దేవుని ఆజ్ఞలను అనుసరించకుండా తిరస్కారము చేస్తే, ఆజ్ఞలను అతిక్రమిస్తే, పాపము చేసినటువంటి వారుగా ఆయన దృష్టికి, ఆయన ఎదుట మీరు కనబడినట్టయితే, రాయబడిన పేరు కూడా ఏమవుతుంది? విడిచి పెట్టబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. అలాగుననే కీర్తన 69వ కీర్తన 21వ వచనము 28వ వచనాన్ని చదువమ్మా. వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పికైనప్పుడు చెరుకను తాగనిచ్చిరి. 21 చదివాను. 28 ప్రభువైన యేసుక్రీస్తుని సిలువ వేసినటువంటి వారు, శ్రమ పెట్టి సిలువ వేసిన వారు, ఆయనను శ్రమ పెట్టి సిలువ వేసినటువంటి గుంపు వారు, వారి గురించి ఏమని చెప్పుచున్నాడు? 28వ జీవ గ్రంథములో నుండి వారి పేర్లు తుడుపు పెట్టుము. జీవ గ్రంథములో నుండి వారి పేర్లు తుడిచిపెట్టుము. నీతిమంతుల పట్టీలో వారి పేర్లు వ్రాయకము. నీతిమంతుల పట్టీలో కూడా వారి పేర్లు రాయకము. వారి పేరులు రాయకము. దేవునికి మహిమ కలుగును గాక. వీరందరూ కూడా విశ్వాసులైనటువంటి, నూతన నిబంధనలో విశ్వాసులైనటువంటి వారు కూడా ఆయనకి ఇప్పుడు ఆయనని సిలువ వేయుచు ఉన్నారు. ఎవరైతే ఆయనని సిలువ వేస్తున్నారో వారి పేరులన్నీ కూడా గ్రంథములో నుంచి పెట్టుము, తుడిచి పెట్టాలి. తుడిచి పెడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. వాస్తవానికి ఆయన మనలను, అనగా మొట్టమొదట ఇశ్రాయేలు జనాంగాన్ని ఆయన ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. జనాంగాన్ని ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. ఆ జనాంగములో కొందరు ఆయనను సిలువ వేసినటువంటి వాళ్ళుగా ఉన్నారు. కనుక వారి పేరులు జీవ గ్రంథము నుంచి తొలగించమని మొరపెట్టుచున్నాడు. ఎవరైతే ఏర్పాటులో ఉన్నటువంటి వాళ్ళుగా ఉన్నారో, మోషే నీ దేవుడు నాయకుడుగా ఏర్పాటు చేశాడు. వారు ఎప్పుడైతే దేవుని మీదనో మోషే మీదనో తిరుగుబాటు చేయటం బిగించేశారో, వాళ్ళు పాపం అనేటువంటిది చేసినటువంటి వాళ్ళుగా ఉన్నప్పుడు వారి పేరులు కూడా తీసివేయబడుతున్నాయి ఆ గ్రంథములో నుంచి. నూతన నిబంధనలో నీవు కూడా ఆయన చేత ఏర్పాటు చేయబడినటువంటి వానిగా ఉన్నావు. ఎఫెసీయులకు రాసిన మొదటి పత్రిక 4 నుంచి 6 వరకు చదివినట్టయితే, 1వ అధ్యాయం, ఆయన మనలను ముందుగా, మొత్తం అవసరం లేదమ్మా, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకు మనలను తన కోసరము నిర్ణయించుకొని, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములనై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఆమేన్. ఆమేన్. నిర్ణయించుకొని, మనలో కొంతమందిని ఆయన నిర్ణయించుకొని ఉన్నాడు. వారే నిత్య జీవమునకు నిర్ణయించబడిన వారు, వారందరూ విశ్వసించారు. ఎఫెసీ 1:11-12 తన మహిమకు కీర్తి కలగజేయవలెనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి
ఆయన యందు ఆయన స్వాస్థ్యముగా ఏర్పరచెను. ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్యముగా ఏర్పరచెను. ఏర్పరచెను. ఏర్పరచి ఆయన ఆయన తన ఆత్మను మనకు అనుగ్రహించాడు. చదువు. ఆయన తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. ఆమేన్. ఆత్మను మనకు స్వాస్థ్యముగా ఈ సంచకరువుగా ఆత్మను మనకి మనకు దేవునికి మహిమకు కీర్తి అనుగ్రహించాడు. కలుగునట్లు ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనము ఆత్మ అయినటువంటి వారు మనకి సంచకరువుగా ఆయన అనుగ్రహించాడు గనక ఆత్మ యొక్క అభిషేకము పొందినటువంటి వాళ్ళంగా మనము దెయ్యములను వెళ్ళగొట్టగలుగుతున్నాము. విమోచింపబడ్డాము. వాటిని పాదముల క్రింద త్రొక్కగలుగుతూ ఉన్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. అప్పుడు మన పేరులు ఆ గ్రంథములో పరలోకములో ఉన్న గ్రంథములో రాయబడుచు ఉన్నది. ఆమేన్. మన పేర్లు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి? పరలోకములో గ్రంథములో రాయబడి ఉన్నాయి. పరలోకపు గ్రంథములో రాయబడినవి. స్త్రీలైనటువంటి వారు సహితము వారి పేరులు కూడా పరలోకములో ఉన్నటువంటి గ్రంథములో జీవ గ్రంథములో రాయబడినటువంటి వారుగా కొందరు ఉన్నారు. వాళ్ళెవరు? ఏం చేసే వాళ్ళకి పేర్లు జీవ గ్రంథంలో రాయబడి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనాన్ని చదవండి. అవును, నిజమైన సహకారి. ఆ స్త్రీలు క్లెమెంతోతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. వారి పేరు గ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. ఆమేన్. వారి పేరులు జీవ గ్రంథమందు రాయబడి ఉన్నవి. సువార్త పన్ను విషయములో మరలా చదువమ్మా. వాళ్ళు సొంతంగా పోయి సువార్త చెప్పారా లేకపోతే ఏందో ఇక్కడ అర్థం కాల. ఒకసారి చదువమ్మా. స్త్రీలు క్లెమెంతోతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు. సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు. నాతో కూడా ప్రయాసపడిన వారు అండర్లైన్ చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు వారి పేరులు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. ఆమేన్. హల్లెలూయా. దీనిని ధ్యానము చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ పదాలను మీ పేర్లు జీవ గ్రంథములో రాయబడాలి అంటే మాతో కూడా మీరు ప్రయాసపడాలి. సువార్త పనిలో మీరు ప్రయాసపడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. వారి పేర్లు జీవ గ్రంథములో రాయబడుతున్నాయి. ఇంతకు మునుపు చెప్పి ఉన్నాను, క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, నా జీవితంలో నేను నా పేరుని జీవ గ్రంథములో చూసుకొని ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ సాక్ష్యము క్యాసెట్ లో మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. అంతకు ముందు కూడా నేను చెప్పి ఉన్నాను, దాని గురించి చెప్పడానికి టైం లేదు. కాబట్టి నా పేరుని నేను ఆ గ్రంథములో నేను చూసుకొని ఉన్నాను. అందును బట్టి దేవునికి ఆయన నాకు చూపినందుకు ఆయనకి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా. కాబట్టి మీ పేరులు కూడా ఆయన గ్రంథములో వ్రాయబడినవి అని మీరు విశ్వసించాలి. ఎప్పుడు అంటే మొట్టమొదటగా మీరు విశ్వసించిన వారై, నమ్మిక కలిగినటువంటి వారై, యేసుక్రీస్తు ప్రభువు నామమున దెయ్యములను మీరు వెళ్ళగొడుతున్నప్పుడు, శత్రువు బలవంతటి మీద మీకు ఆయన అధికారం ఇచ్చినప్పుడు, వాటిని మీరు పాదముల క్రింద త్రొక్కుతున్నప్పుడు,
మీ పేరులు ఆ గ్రంథములో రాయబడినవి అనేటువంటి విషయాన్ని మీరు ఎరిగినటువంటి వాళ్ళుగా ఉంటారు. రెండవది, స్త్రీలైనటువంటి వారు పరిశుద్ధులైనటువంటి వారితో కలిసి సువార్తను ప్రకటించటానికి ప్రయాసలో పాలిభాగస్తులైనప్పుడు వారి పేరులు కూడా జీవ గ్రంథములో రాయబడుతూ ఉంది అనేటువంటి విషయాన్ని గ్రహించాలి. అలాగుననే ప్రకటన అన్నగారు ఒక 5 నిమిషాలు టైం ఇవ్వాలి నాకు. అలాగే అన్నగారు, కళ్యాణ్. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనాన్ని చదవండి. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును. జీవ గ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రము తుడుగు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. ఆమేన్. ఎవరు? జయించినవాడు. కాబట్టి వీరి పేర్లు కూడా జీవ గ్రంథములో రాయబడుతున్నాయి. జయించాలి. ఏమి జయించాలి? లోకమును, లోకాధికారిని జయించాలి. శరీరాన్ని జయించాలి. శరీరాన్ని, శరీర కార్యాలను జయించాలి. శరీరాన్ని జయించాలి అని ఎందుకన్నానంటే, శరీరానికి అనేకమైన రోగాలు, జబ్బులు, వ్యాధులు, కష్టాలు, నష్టాలు, బాధలు, వ్యాధులు ఇవన్నీ వచ్చినప్పుడు పడిపోకుండా జాగ్రత్తగా నువ్వు జీవితం కలిగినటువంటి వంట ఉండాలి. తర్వాత అపవాది శక్తులను, వాటి దెయ్యాలు, వాటికి సంబంధించిన వాటన్నిటినీ కూడా మీరు జయించాలి. కాబట్టి ఎప్పుడైతే వీటన్నిటినీ మీరు జయించినటువంటి వారుగా ఉన్నారో, ఆ జయ జీవితము కలిగిన వారుగా ఉన్నప్పుడు మీ పేరులు జీవ గ్రంథములో రాయబడుతున్నాయి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనము గనక చదివినట్టయితే, ఇశ్రాయేలీలైనటువంటి వారు ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలుచున్నట్టి మహా అధిపతియగు మిఖాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలం మొదలుకుని ఈ కాల పర్యంతము ఎన్నటికీ కలగనంత ఆపద కలుగును. అయితే ఇది నిగూఢమైనటువంటి సంగతి. ఇది ఆయన జనులు ఎవరు? దానియేలు జనులు, అంటే ఇశ్రాయేలు జనాంగం. వాళ్ళకి రాజ్యముగా కూడిన కాలం మొదలుకొని, ఇంతకు ముందు రాజ్యం ఉందా వాళ్ళకి? లేదు. ఎప్పుడు వచ్చింది రాజ్యం? 48లోను, 1948లో. కాబట్టి ఇక్కడ చెప్తున్నటువంటి మాట, నీ జనులు రాజ్యముగా కూడిన కాలము మొదలుకొని ఈ కాల పర్యంతము, అంటే మనం ఉన్నప్పుడు ఈ కాల పర్యంతము, ఎన్నటికీ కలగనంత ఆపద కలుగును. అయితే ఎన్నటికీ కలుగనంత ఆపద కలుగును. అయితే నీ జనులలో గ్రంథమందు ఈ దాఖలైన వారెవరో వారు తప్పించుకొందురు. ఆమేన్, హల్లెలూయా. గ్రంథమునందు దాఖలైన వారు మాత్రమే తప్పించబడతారు. దేవునికి మహిమ కలుగును గాక. భూలోకమంతటికి కలగబోయేటువంటి ఆపద సమయములో ఆయన నామమందు విశ్వాసముంచి నమ్మిక ఉంచినటువంటి వారు ఈ గ్రంథములో రాయబడినటువంటి వారు ఏమవుతారు? కాబట్టి నీ ఆపత్కాలములో, నీ సమస్యలలో, నీ కష్టములో, నష్టములో, నీ కలుగుతున్నటువంటి సమస్తమైనటువంటి కార్యములలో కూడా నీవు ఆయన యందు నమ్మిక గనక ఉంచినట్టయితే, ఆయన గ్రంథములో నీ పేరు రాయబడినట్టయితే నీవు తప్పింపబడుతున్నావు. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 8వ వచనములో, క్రూర మృగమునకు నమస్కారము చేయనటువంటి వారు
గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథం మందు ఎవరు క్రూర పేరు మృగము రాయబడి యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారు, వారి పేరులు గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథములో రాయబడినవి. ఎవరి అయితే రాయబడలేదో వారు వారు చేసేసి వాటికి నమస్కారము నమస్కరిస్తారు. చేయుదురు. రాయబడని వారేమో నమస్కారము చేస్తారు, రాయబడిన వారేమో తప్పింపబడలేక జీవ గ్రంథమందు రాయబడుతుంది పేరు తప్పించబడతారు. వాళ్ళు జీవ గ్రంథమందు రాయబడిన వారు గనక ఆ క్రూర మృగానికి నమస్కారము చేయరు, దాని ప్రతిమకు నమస్కారము చేయరు, దాని పేరిట ముద్ర కూడా వేయించుకొనరు. కాబట్టి ఎవరి పేరైతే గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నదో వారు, ప్రకటన గ్రంథం 21:27 చదవమ్మా, టైం అయిపోతుంది. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనది ఏదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన నూతన యెరూషలేములోనికి ప్రవేశం అనేది నువ్వు పొందాలంటే జీవ గ్రంథమందు వ్రాయబడాలి. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథములో నీ పేరు ఉండాలి. ఒకవేళ ఆయన యొక్క జీవ గ్రంథములో నీ పేరు లేకపోతే 20:15 ప్రకారంగా క్రూర ముఖానికి నమస్కారం. ఎవని పేరైతే జీవ గ్రంథములో రాయబడలేదో రాయబడిన ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడు. అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పొందును. కాబట్టి క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరుడా, నీ పేరు గ్రంథములో రాయబడిందా? జీవ గ్రంథములో రాయబడిందా? ఆయన ఎదుట ఉన్న గ్రంథములో రాయబడిందా? రాయబడింది. రాయబడి ఉంటే నీకు అధికారం అనుగ్రహిస్తున్నాడు. ఇక్కడ అధికారం పొందుకున్నావు. దెయ్యములను వెళ్ళగొట్టే అధికారము నీకు వచ్చింది. సాతాను బలవంతుడి మీద నీకు అధికారము దయచేయబడింది. వాడు నీ మీద ఏమి చేయలేడని రాయబడింది. వాడు నిన్ను ఏమీ చేయలేడు, చెయ్యలేడు. భయపడుతున్నావు, నీవేళ భయపడుచున్నావు. పిరికితనం కలిగిన ఆత్మను దేవుణ్ణి కీయలేదు. బహు ధైర్యము కలిగిన ఆత్మను దేవుడు నీకు దయచేశాడు. నిన్ను చూసి అయ్యి భయపడి గడగడ గడగడ వణుకుతున్నాయి. నీవేలా భయపడుచున్నావు? క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, నువ్వు భయపడినంత కాలము నీ పేరు జీవ గ్రంథములో రాయబడిందా? క్వశ్చన్ చేసుకో, నీకు నువ్వే క్వశ్చన్ చేసుకో. కనుక నేను నీకు అధికారం ఇచ్చానని ప్రభువు చెప్తున్నాను. ఆ అధికారము నీకు అనుగ్రహించబడింది అని నీకు అర్థమైనప్పుడు నీ పేరు జీవ గ్రంథములో రాయబడిందని, లేకపోతే వేరొక గ్రంథములో రాయబడిందని, ఆయన సముఖములో ఉన్న గ్రంథములో రాయబడింది అని నీవు తెలుసుకోగలుగుతావు. స్త్రీలైనటువంటి వారు పరిశుద్ధమైనటువంటి వారితో సహకారులుగా వారితో కలిసి పరిచర్యలో అయినప్పుడు వాక్యాన్ని నివేదించిపోతే కాదు, వాక్యానికి లోబడి జీవించాలి. అప్పుడు మాత్రమే మీ పేర్లు కూడా జీవ గ్రంథములో పడుతున్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుడి వాక్యముని మీ హృదయముల ఫలింపులోనికి తీసుకొని వచ్చునుగాక. హల్లెలూయా.